అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని సునీల్ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే క్యారెట్ పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ చాలా నచ్చుతుందండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో సేమియాను కూడా ఫ్రై చేసుకుందాం. నేను నార్మల్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఫ్రై చేస్తున్నాను. అదే మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు, అలాగే వేసేయచ్చు. ఇప్పుడు సేమియా కూడా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. క్యారెట్ ఫ్రై అవడానికి టైం పడుతుంది, నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేదంటే సగ్గుబియ్యం అడుగుకి చేరి ముద్దలుగా కట్టేస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యం మరిగాక దీనిలో ఒక గ్లాస్ చిక్కటి పాలు పోసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అలాగే క్యారెట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ని వేసాక కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు మనం వేసుకున్న సేమియాని క్యారెట్ ఉడికేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మీరు తినే తీపిని బట్టి షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ నచ్చకపోతే దీని ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం. అంతేనండి, కమ్మనైన క్యారెట్ పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.